రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని మార్పు చెందని దేవుడవు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృపచూపే దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నిరంతరము స్తోత్రార్హుడవయ్యున్న దేవుడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి మమ్మను రక్షించినారు. అపవాది దాసత్వం నుండి విడిపించినారు. బానిసత్వ బ్రతుకుల నుండి కాపాడినారు. దేవా, శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, పగవారి నుండి, దుష్టశక్తుల ప్రభావం నుండి, సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు పాపం నుంచి మమ్మను నీతిమంతులుగా మార్చుకున్నారు. మిమ్మల్ని సేవించే గుంపులో చేర్చుకున్నారు. అయ్యా, మా బ్రతుకులను వెలిగించినారు తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. పాపం లేని దేవుడు మీరు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు మీరు ప్రవ్వా, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. దేవా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క శక్తిని బట్టి, మీ ప్రేమ, జాలి, దయ, కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన దీనులంగా, దిక్కులేని వారిమిగా, ఏ సహాయం లేని వారిమిగా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుచుండగా, మిమ్మునే ఆశ్రయంగా చేసుకుంటుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే మా బాధల్ని తీర్చండి దేవా. మా ప్రార్థనలకు గొప్ప జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము దేవా. శోధనల పాలవుతున్నాము. సమస్యలను బట్టి, శ్రమలను బట్టి నలిగిపోతున్నాము తండ్రి. దయచేసి మా కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి కష్టాన్ని, శోధనను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ గడిచిన దినమంతా, ఈ ఉదయకాలమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. దేవా, ఈ దినమంతటిలో మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆర్థిక సమస్యలు మమ్మను రోజు రోజుకు కన్నీటికి గురి చేస్తున్నాయి దేవా. నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఈనాడు మేము కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, చేతి పనులలో అపజయాల పాలవుతున్నాము. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కార్స్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప గొప్ప చదువులు చదివి ఖాళీగా ఉంటూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, వారిని ఆశ్రయిస్తూ బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటూ నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎన్ని కాంపిటేటివ్ పరీక్షలు రాసినా ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వడం లేదని, సరైన మార్కులు రావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి నిలువ నీడ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అలాంటి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాన పడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటున్న వారిని మీరు కనికరించండి. నిద్రలేని రాత్రులను గడుపుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయాందోళనకు గురవుతున్నారు దేవా. దయచేసి ఇలాంటి ప్రియులనందరినీ కూడా మీరే కనికరించమని, వారి స్థితిని అంతటినీ మార్చమని, బిడ్డల పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, గర్భ
గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భం సమయంలో మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లిని బిడ్డను మీరు కాపాడండి దేవా. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గర్భం సమయంలో వచ్చే రోగాలను, వ్యాధులను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అబార్షన్ అయి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కడుపులోనే బిడ్డలు మరణించి బాధపడుచున్న తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. అప్పుడే పుట్టిన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మూయబడిన గర్భాలను మీరు తెరవండి దేవా. వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ గర్భం రాక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉండే శాపాలను, పాపాలను తీసివేయండి. శారీరక లోపాలనన్నిటినీ కూడా మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా, కుమారులు కుమార్తెల కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. ఈనాడు అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఈ సమయాన హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో, మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగాలతో స్వస్థత లేక బాధపడుచున్న వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలలో ఉండే రోగాలను, అస్వస్థతలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు కూడా అనారోగ్యంతో బాధపడుచుండగా ముట్టి బాగు చేయమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఏ సమస్యను బట్టి, ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలలో నష్టాలు వచ్చి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, ఈనాడు కుటుంబంలో సంతోషం లేక, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే నిజమైన సంతోషాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటుండగా బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చక్కటి మెడిసిన్స్ని అనుగ్రహించండి దేవా. ఆ యొక్క క్యాన్సర్ మహమ్మారిని జయించే బిడ్డలుగా మీరే సిద్ధపరచండి దేవా. బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి పట్ల స్వస్థత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డల, మగబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. జాబ్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజ్లో యజమానుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ఎంతో మంది విద్యార్థులు చదవలేక, ఆ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మహత్య అనే ఆలోచన వారిలో రాకుండా మీరే సహాయం చేయండి. విద్యార్థులు కూడా కష్టపడి చదివేలాగున కృప చూపించండి. బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయండి. ఈనాడు దేవా, బిడ్డలకు జ్ఞానం సరిగా లేదని ఎంతో బాధపడుతున్నారు దేవా. టీచర్ చెప్పింది అర్థం కావడం లేదని కలవరంలో జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడు స్నేహాలలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపంలో, లోకంలో బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి. చెడు అలవాట్లకు లోనయ్యి బానిసలుగా మారి వాటి నుండి బయటకు రాలేక, విడుదల లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చెడు నుండి, పాపం నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయన సేవకులను, సేవకురాళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంతానాన్ని
కుటుంబాలని మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాలను దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. స్వార్థ ప్రకటిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. రకరకాల భయాల నుండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు పరిచర్యలో, సేవలో అభివృద్ధి లేక, ఆత్మల రక్షణ లేక బాధపడుచున్న ప్రతి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా రక్షణ పొంది సొంత రక్షకుడుగా మిమ్మల్ని అంగీకరించి మీ కొరకే జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఆత్మానుసారమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి దేవా. శరీరానుసారమైన జీవితం నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. నిత్యము మిమ్మును వెతికే వారిమిగా, మీకు పరిచర్య చేసే వారిమిగా, మీకిష్టమైన కార్యములు చేసే వారిమిగా, మీకిష్టంగా బ్రతుకుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరే మా జీవితంలో అద్భుతాలను జరిగించండి దేవా. ఈనాడు మీ యొద్ద నుండి లెక్కలేనన్ని మేలులను పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయండి. మీ మహాకార్యములను చూసే ధన్యతను మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే మా కుటుంబాలలో, మా జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త కార్యములను మీరే సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ప్రియులు ఏ పనులనైతే చేయలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, ఏ మనిషిని బట్టి మోసపోయినారో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో, దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు ఆదరించండి, ఓదార్చండి దేవా. అయ్యా, ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో, ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో, దయతో మమ్మను క్షమించండి. మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పాపానికి దూరంగా ఉంటూ, చెడును అసహించుకుంటూ, మీకిష్టలంగా, నీతిమంతులంగా, యథార్థవంతులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అకాల మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. వయస్సు గతించక ముందే బిడ్డలు ఎంతో మంది మరణిస్తున్నారు దేవా. కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి మరణం సంభవిస్తుంది దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి. అకాల మరణాల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, కాంపిటేటివ్ పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి. ఏవి ప్రిపేర్ అవ్వాలో మీరే వారికి చూపించండి దేవా. ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. అయ్యా, ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ఈనాడు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. వీసా సకాలంలో పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల శ్రమలు, సమస్యలు, కష్టాలు, శోధనలు, బాధలు, వారి నిందలు, అవమానాలు, వారి వ్యతిరేకతలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ వీటన్నిటి నుంచి కాపాడండి దేవా. నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి కష్టం విషయమై, శ్రమ విషయమై ఏడుస్తూ కూర్చోకుండా, వారిని వీరిని సహాయం అడగకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకొచ్చిన సమస్యలు, మా కష్టాలు, మా బాధలు, మా శత్రు భయాలు ఎంత పెద్దయైనా, ఎవరూ వాటికి పరిష్కారం చూపించకపోయినా మీరు మాత్రం గొప్ప దేవుడవని మేము నమ్ముచున్నాము దేవా. అయ్యా, వాటన్నిటి విషయమై మేము చింతించకుండా మా చింతన మీపై వేసే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. మా దేవుడు శ్రమల నుండి విడిపిస్తాడు. గొప్ప కృపను చూపించుతాడన్న విశ్వాసం, నమ్మకం కలిగి ముందుకు సాగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితి కొరకు భారంతో ప్రార్థించే వారిమిగా, పట్టుదల కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, మా మొరలను మీరు వినండి దేవా. మా మూలుగులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే వారిని కనికరించండి. వారి
ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారికి కలిగిన సమస్తము మీ చేతిలో పెడుతున్నాము దేవా. మీరే భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.